నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఒకవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇస్కాన్ ప్రీస్టులు అంటే ఇస్కాన్ ప్రీస్ట్ ఒకతన్ని మనం చూసాము అక్కడ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇంకొక హిందూ గురువు ఆయనను కూడా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత హిందువుల మీద దాడి, దేవాలయాలపై దాడి, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక లేటెస్ట్గా వాళ్ళ కరెన్సీ మీద తమ జాతిపితలాగా భావించే బంగ్లా బంధు ముజీబుర్ రెహమాన్ యొక్క ముఖ చిత్రాన్ని కూడా ఆ కరెన్సీ నోటు మించి తీసేసి కొత్త నోట్లు ముద్రించే ప్రయత్నంలో బంగ్లాదేశ్ యూనుస్ ప్రభుత్వం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మన భారత్ ఏమంటోందంటే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించింది. తుర్కీ నుంచి కొనుక్కున్న డ్రోన్లను బంగ్లాదేశ్ ఆ బార్డర్స్లో మోహరించింది, అత్యాధునిక డ్రోన్లను మోహరించింది. అయితే బంగ్లాదేశ్ మాత్రం ఇది కేవలం మా డిఫెన్స్ పర్పస్ కోసమే మేము ఈ డ్రోన్లను అక్కడ తెచ్చిపెట్టాము అని చెబుతున్నప్పటికీ భారత్ మాత్రం దాన్ని పూర్తిగా నమ్మటం లేదు. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి కూడా చాలామంది ఉగ్రవాదులుగా చలామణి అవుతున్న వాళ్లను రిలీజ్ చేయడం జరిగింది జైలు నుంచి. చాలామంది చక్కగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఉగ్రవాదుల పేర్ల మీద ఎవరైతే జైల్లో ఉండాలో వాళ్ళంతా కూడా. సో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సపోర్టుగా మరోవైపు భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. అందుకే భారత్ నమ్మట్లేదు. మరి ఏమిటి అసలు బంగ్లాదేశ్ ఏంటి, డ్రోన్స్ను మోహరించడం ఏంటి, ఏమిటి కథా కమామేషు అని మనం కనుక్కుందాం. నిజానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అసలు విషయం ఏంటనేది కనుక్కుందాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం. యా సార్, నిజానికి బంగ్లాదేశ్ డ్రోన్లు మోహరించడం అనేది కొంచెం మనకు వినడానికి గమ్మత్తుగా హాస్యాస్పదంగా అనిపిస్తున్నప్పటికీ అసలు ఏమిటి అంటే ఈ టర్కీ నుంచి తెచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ని ఈ బార్డర్స్లో మోహరించడం నిజంగా డిఫెన్స్ పర్పస్ అయినా లేకపోతే అంతర్లీనంగా ఉన్న స్టోరీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ డ్రోన్స్ ని కొత్తగా ఏమీ పర్చేస్ చేయలేదు. ఈ డ్రోన్స్ ని గతంలోనే వీళ్ళు పర్చేస్ చేశారు. మొత్తం 12 డ్రోన్స్ ని ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం టర్కీ నుంచి కొనుగోలు చేశారు. ఈ 12 డ్రోన్స్ లో 6 డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ లో వాళ్ళు ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో బేసిక్ గా దానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించడానికి, అవసరమైతే సర్వేలెన్స్ పెంచడానికి, సెక్యూరిటీని పెంచడానికి ఈ దృష్ట్యా మేము ఈ డ్రోన్స్ ని ఇక్కడ మోహరించాము అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తోంది. కానీ ఆ డ్రోన్స్ ను అంటే ఇవి అత్యాధునిక డ్రోన్స్, వీటిని కిల్లర్ డ్రోన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ టర్కిష్ బైరెక్టార్ TB2 UAVs అని వీటిని అంటున్నారు. ఈ డ్రోన్స్ ని కిల్లర్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఈ కిల్లర్ డ్రోన్స్ ని ఒక రకంగా సరిహద్దుల్లో మోహరించడం పట్ల కొంత భారత్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్ కూడా వీటిని జాగ్రత్తగా గమనిస్తోంది. అయితే గతంలో ఉన్న పరిస్థితుల్లాగా అయ్యి ఉండి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ డ్రోన్లను అక్కడ మోహరించుంటే భారత్ ఇంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఏదైతే భారత వ్యతిరేక కార్యకలాపాలు, హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు, ఇస్కాన్ సాధువుల్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ జమాతే నాయకుల్ని విడుదల చేయడము, ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో అవామీ లీగ్ మినహా మిగతా అన్ని పార్టీలని సమావేశానికి పిలవడము, అవామీ లీగ్ ను ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలన్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈ మొత్తం పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు ఈ డ్రోన్స్ మోహరింపుని భారత్ కొంత అనుమానాస్పదంగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని భారతీయ రక్షణ మంత్రిత్వ శాఖ చాలా జాగ్రత్తగా గమనిస్తోందనే మన రక్షణ శాఖ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది ఈ డ్రోన్స్ యొక్క మోహరింపు. ఈ డ్రోన్స్ మోహరింప చేయడం అవేదో భారత్ మీద దాడి చేయడానికి బంగ్లాదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగిస్తుంది అని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ తో యుద్ధం కోరుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మహా అంటే బంగ్లాదేశ్ ఒక ఇరిటెంట్ గా మాత్రమే మిగిలిపోతుంది.
భారత్ తో యుద్ధం చేసి గెలిచే పరిస్థితి బంగ్లాదేశ్ కు ఉండదు. కానీ ఎలాంటి కవ్వింపు చర్యల పట్ల మేము మీకు భయపడేది లేదు, లేదా మీరు పెట్టే ఒత్తిడికి తలెత్తేది లేదు, మా రక్షణ మేము తీసుకుంటాం అని బంగ్లాదేశ్ ఒక రకంగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడానికి ఇదొక పద్ధతిని ఉపయోగించుకుంటోంది అని మనం భావించవచ్చు తప్ప ఇదేదో భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ఉపయోగించబోతోంది అనేది కొంతమేరకు అవాస్తవం కావచ్చు. అయితే ఈ డ్రోన్స్ అక్కడ మోహరించడం వల్ల ఇటీవల కాలంలో ఈ బంగ్లాదేశ్ బోర్డర్ అంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేయబడిన బోర్డర్ ఎలా అయితే ఉందో, ఎందుకంటే బంగ్లాదేశ్ బోర్డర్ ని దాటడం చాలా సులభం. ఆ ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ ను అవామీ లీగ్ కు చెందిన పలువురు సీనియర్ మంత్రులు, నాయకులు ఉపయోగించుకుని దాటి వస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో ఎక్కువగా వచ్చాయి. కొంతమంది సీనియర్ మంత్రుల్ని కూడా ఈ భారత్ సరిహద్దుల దగ్గర వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ సార్, అంటే పార్థసారథి గారు నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్ అయితే భారత్తో యుద్ధం చేయాలని కలలో కూడా అనుకునే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఒకవేళ నిజంగా చేయాలన్నా సమఉజ్జి కాదు, తనకే తెలుసు. ఇదొక ఎత్తు అయితే ఇలా మోహరించడం వల్ల ముఖ్యంగా బార్డర్స్ లో ఏదైతే సెన్సిటివ్ ఏరియా, ఇదంతా కూడా సెన్సిటివ్ ఏరియా, సో ఆ సెన్సిటివ్ ఏరియాస్ లో మోహరించడం అనేది మీరు రెండో కేటగిరీలో ఉన్నట్టు కవ్వింపు చర్యలుగా మారే అవకాశం ఉంటుంది. మూడోది ఇంటర్నల్ గా మీరన్న ఈ ఇరిటేట్ చేసే యాంటీ ఇండియా కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడోది ఐదర్ అమెరికా డీప్ స్టేట్ కానీ లేకపోతే చైనా లాంటి దేశాలు కానీ ఓకే ఒక అడుగు ముందుకు వేసి ఈ కవ్వింపు చర్యల్ని రెచ్చగొట్టుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇది మళ్ళీ డిఫరెంట్ పరిణామాలకు దారితీస్తుంది. ఇది మంచి విషయం కాదు. అంటే ఇప్పుడు కవ్వింపు చర్యలు కూడా బంగ్లాదేశ్, ఇప్పుడు మీరు అన్నట్లు డీప్ స్టేట్ కానీ అమెరికన్ ప్రభుత్వం గతంలో బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ కి ఇచ్చిన మద్దతు కానీ జనవరి 20 తర్వాత ఉండబోయే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఒక నెల కాలమే. ఈ సంధి కాలం ఏదైతే ఉందో, అమెరికా అధ్యక్షుడు మార్పు ఏదైతే ఉందో, బైడెన్ వెళ్ళిపోయి ట్రంప్ అధ్యక్ష భవనంలోకి రావడం, ఈ నెల కాలంలో ఇవన్నీ బంగ్లాదేశ్ చేసే ఒకవేళ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, భారత్ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే భారత్ ఇలాంటి కవ్వింపు చర్యలు ఎన్నైతే జరుగుతున్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తోంది, వాటిని సరిచేసుకోమని బంగ్లాదేశ్ చెప్తోంది. రెండోది, వచ్చే వారం మన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి బంగ్లాదేశ్ కు వెళ్తున్నారు. సిక్రీ బంగ్లాదేశ్ కు వెళ్లి ఆయన అక్కడ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శితో సమావేశం కాబోతున్నారు. సో ఈ మొత్తం నేపథ్యంలో ఇవి ఏవైతే డిప్లాయ్ చేయబడ్డాయో, ఈ డిప్లాయ్ చేయబడ్డవి ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులను ఉపయోగించుకుని అవామీ లీగ్ కు సంబంధించిన నాయకులు దేశాన్ని వదిలిపెట్టి పోకుండా చూడడానికే ఎక్కువ ఈ రోజు వీటిని వినియోగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆయన మన ఇస్కాన్ మాజీ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఆయన ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కబోతున్న సందర్భంలో అరెస్ట్ చేశారు. గతంలో అవామీ లీగ్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని సరిహద్దుల దగ్గర అరెస్ట్ చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు అవతల వైపు వెళ్లకుండా చూడడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళు వినియోగించుకోవచ్చు, ఎందుకంటే చేతిలో డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి. రెండవది, భారత్ నుంచి ఏమైనా మద్దతు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు కానీ లేదా అవామీ లీగ్ నాయకులకు కానీ వచ్చే అవకాశం, ఎందుకంటే గతంలో ఈ పాకిస్తాన్ పాలనలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ కి మనం సరిహద్దులు దాటించి చాలా మద్దతు అందించాము, అది బంగ్లాదేశ్ నాయకులందరికీ తెలుసు. సో అటువంటి మద్దతు ఏమైనా భారత్ నుంచి వస్తోందా, ఇది కూడా పరిశీలించి దీని మీద కూడా గట్టి నిఘా పెట్టడానికి, ఎందుకంటే మన భారతదేశంలో కూడా నెమ్మదిగా ఈ హిందువులను మనము చైతన్యపరచాలి, బంగ్లాదేశ్ లో వాళ్ళకి ఆయుధాలు సమకూర్చాలి, వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వాలి అన్న విషయం మీద దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న వేళ అటువంటి పరిస్థితులు అరికట్టడానికి కూడా బంగ్లాదేశ్ ఈ డ్రోన్స్ ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇది కొంతమేర ఆ సరిహద్దుల్ని పర్యవేక్షించడానికి బంగ్లాదేశ్ తీసుకుంటున్న చర్యగా మనం భావించవచ్చు. ఇంకాస్త మనం దాన్ని రాజకీయంగా ఆలోచిస్తే కవ్వింపు చర్య అనుకోవచ్చు. కవ్వింపు చర్య ఎంతవరకు బంగ్లాదేశ్ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒక రకంగా అనుమానమే.
ఓకే, పార్థసారథి గారు, చివరిగా ఫైనల్గా నిజానికి బంగ్లాదేశ్కి అంటే ఇక్కడి నుంచి గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. నిజానికి ఇది మొదటి నుంచి జరిగేది. దాదాపు సంవత్సరానికి 1,00,000కు పైగా గోవుల్ని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి. ఇదొక అక్కడి నుంచి మొదలు పెడితే ఈరోజు ఇన్ఫిల్ట్రేటర్స్ మన వైపు విపరీతంగా వాళ్ళని వదిలేస్తున్నారు. సో అసలు ఈ బంగ్లాదేశ్ సమస్య భారత్కు ఎక్కడైనా కట్టడి, ఒక ముగింపు, సాచురేషన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇలాంటి ఇది కొనసాగుతూనే ఉంటుందా? మనకు ఎంత పెద్ద బార్డర్ ఉందో అంత సెక్యూర్డ్ బార్డర్ అయితే లేదు బంగ్లాదేశ్తో. అది సెక్యూర్డ్ బోర్డర్ కొద్దిగా కష్టం, ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ ల మధ్య సరిహద్దు ఏదైతే ఉందో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అదంతా కొండలు, లోయలు ఉన్న ప్రాంతం, దట్టమైన అడవులు ఉన్న ప్రాంతం కూడా. ముఖ్యంగా మన అస్సాం సరిహద్దులు కావచ్చు, మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం కావచ్చు, లేదా మనకి త్రిపుర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు కావచ్చు. కొంత త్రిపుర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు మైదాన ప్రాంతాలు అయినప్పటికీ మిగతా అస్సాం వైపు ఉన్నవన్నీ కూడా దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలతో కూడిన ప్రాంతాలు. అక్కడ కాస్త అందులో నదులు కూడా ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా అటు ఇటు ప్రవహిస్తూ ఉన్న వేళ ఈ పూర్తిగా దీన్ని అరికట్టడం అనేది సాధ్యం కాదు. దాన్ని వినియోగించుకునే బంగ్లాదేశ్ ముస్లింలు ఈరోజు భారతదేశంలో లక్షలాది సంఖ్యలో ఉన్నారనేది వాస్తవం. సో దాన్ని అరికట్టాలి అని అనుకుంటే సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, అస్సాం ప్రభుత్వం కావచ్చు, త్రిపుర ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు గట్టిగా సహకరించాలి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎందుకంటే మనకి తెలుసు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క పరిధిని పెంచినప్పుడు పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు అభ్యంతరం పెట్టాయి. సరిహద్దు నుంచి 50 కిలోమీటర్లకు వాళ్ళ యొక్క పరిధిని పెంచారు, విచారణ పరిధి. అందువల్ల ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి రెండు సహకరించుకొని ముందుకు వెళ్తేనే అది సాధ్యమవుతుంది. అంతేగాని పూర్తిగా బోర్డర్ ని మనం ఫెన్సింగ్ చేయగలుగుతామా అంటే అది కొంత కష్ట సాధ్యమే. ఈ సమస్య కొనసాగే అవకాశం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా వచ్చే వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని వెనక్కి పంపించగలిగితేనే సమస్య తీరుతుంది తప్ప ఇదేదో వెంటనే తీరిపోయే అవకాశం లేదు. జియోగ్రాఫికల్లీ ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. సో చాలా డీటెయిల్గా ఈ విషయంపై అవగాహన కల్పించారు. సో మొత్తానికి అదండి పరిస్థితి. బంగ్లాదేశ్ టర్కీ నుంచి కొనుక్కున్న డ్రోన్స్లను మోహరించింది, ముఖ్యంగా బంగ్లా భారత్ బార్డర్ ఎక్కడైతే సెన్సిటివ్గా ఉంటుందో ఆ ఏరియాలో. సో ఈ సెన్సిటివ్ ఏరియాలో మోహరించడం వల్ల భారత్కు ఒక రకమైన అనుమానం వస్తుంది, ఏంటి బంగ్లాదేశ్ ఏం చేయబోతోందని. సో బంగ్లాదేశ్ మనతోటి యుద్ధం చేస్తుందని అయితే మనం అనుకోనవసరం లేదు. కాకపోతే కావాలనే ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందా, లేకపోతే ఏంటి అసలు ఇంకా చాలా రకాల ఆయుధాలు కూడా బంగ్లాదేశ్ కొనుక్కుంది అని మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయింది. నిజానికి భారత్ అలర్ట్ అయ్యి ఈవెన్ శాటిలైట్ వ్యూస్తో సహా అన్ని రకాల విజిలెన్స్లు భారత్ చేస్తోంది. ఏమిటి డ్రోన్స్ తోటి ఏం చేయబోతోంది బంగ్లాదేశ్, ఇన్ఫిల్ట్రేటర్స్ని ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే ఊరికే కవ్వింపు చర్యలు, లేకపోతే నిజంగానే డిఫెన్స్ పర్పస్ అనేది. సో చూడాలి మరి. బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా భారత్ని ఇరుకునబెట్టే ఎలిమెంట్స్నే ఎక్కువగా వాడుకుంటోంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇన్ఫిల్ట్రేటర్స్ని ఎక్కువగా పంపించడం చేస్తోంది. అండ్ ముఖ్యంగా జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా రోడ్ల మీద తిరిగే పరిస్థితి బంగ్లాదేశ్లో. వీళ్ళంతా కూడా ముఖ్యంగా యాంటీ ఇండియా ఎలిమెంట్స్ లాగా ఉన్నవాళ్ళు. సో చూడాలి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ బంగ్లాదేశ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అండ్ భారత్ కూడా దీనికి ఎలా కౌంటర్ చేస్తుంది అనేది కూడా మనకు అవసరం ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి చర్య ఉన్నా భారత్ కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బంగ్లాదేశ్ తెలిసా తెలియక ఏ రకంగా చేసినా. సో చూడాలి, మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి వ్యూవర్స్. సో బంగ్లాదేశ్ డ్రోన్స్ని మోహరించడం అనేది ఏ ఉద్దేశంతో అనేది మీరు కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.